అమ్మ మామయ్య వాళ్ళు వచ్చే విషయం అన్నయ్యకి తెలియదు కానీ మరి ఎట్లా చెప్దామా? అదే ఆలోచిస్తానా బిడ్డ. మరి అన్నయ్యతో చెప్తా అన్నయ్య ఏమంటాడు అని. మరి ఎట్లనే అమ్మ మామయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చే విషయం మనకు తెలుసా అని అన్నకు తెలిసింది అనుకో మన మీద కోపానికి రాడా అన్న? మా అన్న వచ్చే విషయం మనకు తెలియనట్టే ఉందాం బిడ్డ. అన్నకి ఎవరు చెప్తారు? మామయ్య వాళ్ళు మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారో తెలియదు కదనే అమ్మ. అన్న వాళ్ళ మీద కోపానికి పోతే ఎట్లా చెప్పు? మనం అందరం లేవా బిడ్డ? అన్న ఏమనుకుంటా చూసుకుందాం. కానీ నాకు తెలిసి అన్న వాళ్ళ సంబంధం అంటే ఒప్పుకోడు కావచ్చే అమ్మ. మళ్ళీ ఎన్ని గొడవలు అయితే ఏమో. గొడవలు ఎందుకైతే బిడ్డ? మామయ్య మాట్లాడతాడు కదా అన్నతోటి. ఏదైనా అన్న ఒప్పుకుంటేనో పెద్ద బావకును నీకు పెళ్లి చేద్దాం, లేకపోతే బయట సంబంధాలు చూసుకుందాం. నేనేమన్నా బొమ్మనా అనే అమ్మ? ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, నేను చేసుకుంటే పెద్ద బావనే చేసుకుంటా. ఏంది బిడ్డ గట్లా అంటాను? మనం అనుకుంటేనే అయిపోతుందా? అన్న ఎవరో చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి నువ్వు. నేను అసలు పెళ్ళే చేసుకోను అన్న. మీరే పెద్ద భావం చేసుకొని నాకు ఓప్స్ పెంచిర్రు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే ఎట్లా అమ్మ? నువ్వే అన్నావు అదే అన్న ఎవరో చేస్తే వాళ్ళనే చేసుకుంటా అని మాట్లాడినావు. నువ్వు మీ అన్న మాట్లాడుకోలేదు, నన్ను ఎందుకంటాను? నేను అన్నతో మాట్లాడేదాన్ని అయితే నీతో ఎందుకు మాట్లాడేదాన్ని? నువ్వు వచ్చినాక అన్నతో మాట్లాడు. నేను చెప్తే మీరు వింటానులా అని ఇక వాడింటాడా? నాకు ఇంట్లో ముగ్గురేనే, ఏమైనా చెప్తే ఏతట్టున్నదా మీరు? లేదే అమ్మ, నాకు అనవసరంగా ఓప్స్ పెంచి నేను పెళ్లి చేసుకుంటే పెద్ద భావనే చేసుకుంటా, లేకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. ఏమో బిడ్డ మీ ఇష్టం. ఇక అన్నట్టు